జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గిరిధర్ గారు, భారత్ విషయంలో మనకి చుట్టూ శత్రువులే ఉన్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోదగింది చైనా అండ్ పాకిస్తాన్. ఈ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి మేజర్ థ్రెట్ మనకి ఎక్కడి నుంచి ఉంది? చైనా నుంచి ఉందా? ఎందుకంటే ఈ జాబితాలో చైనా ఉంది, పాకిస్తాన్ కూడా ఉంది. మేబీ నెంబర్ వాళ్ళ దగ్గర 500 ఉండొచ్చు, వీళ్ళ దగ్గర 170 అంతా ఉండొచ్చు, నెంబర్ వేరే ఉండొచ్చు, కానీ బట్ డెఫినెట్గా రెండు కూడా థ్రెట్సే. మేజర్ థ్రెట్ భారత్కి ఎక్కడి నుంచి ఉంది? మనకు మేజరు మైనర్ ఏమి లేవు. మనకు ఉన్నది ఏకైక థ్రెట్ చైనా. పాకిస్తాన్ మనకు థ్రెట్ కాదు. ఈరోజు పాకిస్తాన్ అన్న దేశం లేదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ సైన్యానికి జీతం కూడా అప్పులతోటి వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి దేశం ఉంది. చైనా దగ్గర నుంచో IMF దగ్గర నుంచో పైసలు వస్తేనే వాళ్ళకు జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి దేశం, దివాళా తీసిన దేశం. కాబట్టి పాకిస్తాన్ ని చైనా అంతర్భాగంగా మనం పరిగణించినా తప్పు లేదు. లిటరల్ గా పాకిస్తాన్ ఏం చేయాలన్నా చైనా యొక్క సమర్థతోటి, వాళ్ళ సహాయ సహకారంతో పాకిస్తాన్ ఎవరు చేయగలరు. ఇది న్యూక్లియర్ అటాక్ చేయాలంటే మీకు ఫస్ట్ నావిగేషనల్ కేపబిలిటీస్ ఉండాలి. నావిగేషన్ అంటే దాన్ని ఏదైతే మనం కక్షలో పంపిస్తామో దాన్ని శాటిలైట్ ద్వారా ట్రాకింగ్ చేసి, శాటిలైట్ తో అనుసంధానం చేసుకుని దాన్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వెళ్ళి కొట్టగలిగినటువంటి కోఆర్డినేట్స్ ఇచ్చి, మధ్యలో ఏమైనా దాని మీద కౌంటర్ అటాక్ వస్తే దాన్ని దారి మళ్లించి మళ్ళీ తీసుకెళ్లి కొట్టగలిగినటువంటి ఈ టెక్నాలజీ కావాలి. పాకిస్తాన్ దగ్గర లేవు. పాకిస్తాన్ దగ్గర ఒక శాటిలైట్ కూడా లేదు. ఒకటో అరో వాళ్ళు ఉన్నది చైనా పంపించిన శాటిలైట్స్. కాబట్టి ఈ నావిగేషన్ అంతా కూడా చైనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే గానీ వాళ్ళు భారతదేశం మీద దాడి చెయ్యలేనటువంటి పరిస్థితి. కాబట్టి రేపటి రోజు పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ దాడి చేసింది అంటే చైనానే చేసింది అని అనుకోవాలి. ఎందుకంటే చైనా యొక్క శాటిలైట్ సహకారం లేకుండా పాకిస్తాన్ మన మీద దాడి చెయ్యలేదు. ఇది అర్థం చేసుకోవాలి. సరే, వాళ్ళ షేక్ రషీద్ అని చెప్పి వాళ్ళ మన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గా ఉండేవారు. ఒక ఆయన రైల్వే మినిస్టర్ గా ఉన్నాడు. ఆయన ప్రగల్భాలు కలిపాడు. మా దగ్గర పావు కిలో బాంబులు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉండేవాడు ఆయన. మేము బాంబులు వేస్తే ముస్లిమ్స్ బతుకుతారు, హిందువులు మాత్రమే చేస్తారు, ఇటువంటి పిచ్చివాగుళ్ళు వాగాడు ఆయన. ఎనీవే, వాళ్ళ దగ్గర టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ ఏమో మనం మాట్లాడుతున్నది చాలా పెద్దది. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి తక్కువ డిస్టెన్స్ లో తక్కువ ఇంపాక్ట్ తో కొట్టగలిగినటువంటి శక్తి అటువంటి బాంబులు తయారు చేస్తున్నారు. ఎందుకంటే మనం కనుక వాళ్ళ దేశంలోకి చొచ్చుకుపోయి లాహోర్ ను చుట్టుముట్టో ఏదో చేశామంటే మన ఆర్మీ స్థావరం మీద అటాక్ చేయడానికి కావాల్సినటువంటి బాంబులు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. దానికి బహుశా మనకు ఎగ్జాక్ట్ గా మనకు అంత న్యూక్లియర్ మన GPS కోఆర్డినేట్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఉన్నదే ఒక 30-40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో కొట్టాలి కాబట్టి దానికి పెద్ద అక్కర్లేదు. ఆ టెక్నాలజీ, ఆ కేపబిలిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. మిగతాదంతా కూడా చైనా ఎలా వాళ్ళకు సాయం చేస్తే దాని ప్రకారమే వాళ్ళు ఏమైనా చేయగలరు. సేమ్ స్టోరీ నార్త్ కొరియా. నార్త్ కొరియా కూడా కంప్లీట్ గా చైనా తోస్తుంది. చైనా ఎలా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. చైనా ఎవరినైనా బాధ పెట్టాలనుకుంటే, భారతదేశాన్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నా, లేదా అమెరికన్ వెస్టర్న్ దేశాలని వాళ్ళు కంట్రోల్లో తీసుకోవాలనుకున్నా, లేదా వాళ్ళ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలను వాళ్ళు అధీనంలో తీసుకోవాలనుకున్నా, ఈ రెండు ప్రాక్సీలను వాడుకుంటారు. వాళ్ళు పాకిస్తాన్ అయినా వాడుకుంటారు, లేదా నార్త్ కొరియానైనా వాడుకుంటుంది. చైనా అటాక్ చేస్తే కూస్తే నార్త్ కొరియా చేసింది మాకేమీ తెలియదని చేతులు దొడుకోవచ్చు, లేదా పాకిస్తాన్ చేసింది చేతులు దొడుకోవచ్చు. కాబట్టి మనకు వచ్చే థ్రెట్ అంతా కూడా చైనా నుంచే ఉంది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండవది, ఇందాక పరమేశ్వర్జీ చెప్పారు, నో ఫస్ట్ యూజ్ అన్నది మేము అటాక్ చేయము అన్నట్టు పాలసీస్ కొన్ని దేశాలకు ఉన్నాయి. అని మా మీద దాడి చేస్తే మాత్రం మేము ఎదురు దాడి చేయడానికి మాకు హక్కు ఉన్నది, ఆ కేపబిలిటీ మాకు ఉన్నది అని కొన్ని దేశాలు నిర్ణయించాయి. మనకు కూడా వాజ్పేయి గారు ఎప్పుడైతే మనం ఈ టెస్టులు చేసిన తర్వాత మనం న్యూక్లియర్ పవర్ గా మనం డిక్లేర్ చేసుకున్నామో, దాని తర్వాత మన పాలసీ వాజ్పేయి గారు చెప్పింది కూడా ఇదే, మేము నో ఫస్ట్ యూజ్, మేము ఫస్ట్ అటాక్ చేయము అని చెప్పారు. మనకు దానివల్ల చాలా నష్టాలు వచ్చాయి. ఎందుకంటే మన శత్రువు అయినటువంటి పాకిస్తాన్కి నో ఫస్ట్ యూజ్ అన్నది లేదు. మా దేశమే చాలా చిన్నది, మా సైన్యం చాలా చిన్నది. భారతదేశంతో కనుక మేము యుద్ధం చేస్తే కనుక భారతదేశాన్ని ఎదుర్కొనే క్షమత మాకు లేదు. కాబట్టి అవసరం వస్తే, మా దేశం ముక్కలవుతోంది అన్నటువంటి పరిస్థితి అంటూ వస్తే మేము మొట్టమొదటిసారి న్యూక్లియర్ దాడి చేయడానికి వెనకాడము అని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే పిచ్చివాడి చేతిలో రాయిచ్చినట్టు అనమాట.
అందుకనే వాడి దగ్గర రాయి ఉంది కాబట్టి వాడు ఎప్పుడు ఉపయోగిస్తాడో అని భయంతో వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధంలో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా మనకు సైన్యానికి యుద్ధం చేయమని వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మనకు అప్పుడప్పుడే మనం కార్గిల్ యుద్ధానికి జరిగిన దాని ముందరే కొన్ని సంవత్సరాల క్రితమే మనం న్యూక్లియర్ టెస్ట్ అవన్నీ చేసుకున్నాం, కొన్ని నెలల కింద అనుకుందాం. కాబట్టి అప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనం ఎలా ప్రవర్తిస్తామో మనకి ఇంకా సరిగా తెలియదు కాబట్టి మనం అటువంటి రిస్క్ తీసుకోలేదు, లైన్ ఆఫ్ కంట్రోల్లోనే మనం యుద్ధం చేసాం. ఒకవేళ అప్పుడు కనుక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంతమంది మన సైనికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. మనం పోయి వాళ్ళ సప్లైస్ చైన్స్ ఎక్కడి నుంచి అయితే కొండ ఎక్కడానికి వాళ్ళు సప్లైస్ ఏవైతే వస్తున్నాయో కట్ చేసేసి ఉండొచ్చు. ఆ కొండల్లో వాళ్ళు ఆహారం లేక, తిండి లేక, మందు సామాగ్రి లేక అక్కడ చలిలో చచ్చిపోయి ఉండేవాళ్ళు. యుద్ధం కూడా చేయాల్సిన అవసరం ఉండేది కదా మన పెద్దగా. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. కానీ ఒక దశకం తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ కేపబిలిటీ ఏంటో మనం బాగా అర్థం చేసుకుంది. అందుకనే న్యూక్లియర్ పవర్ దేశం అయినా కానీ కూడా మనం రిస్క్ తీసుకొని ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి బాలాకోట్ల కొట్టొచ్చాము. అంటే వాళ్ళు న్యూక్లియర్ పవర్ యూజ్ చేయలేరు అన్నటువంటి ధీమా మనలో ఉంది. కాబట్టి ఈ రోజు మనం పాకిస్తాన్ మనల్ని గతంలో మనల్ని బెదిరించే బెదిరింపులకు బెదరకుండా ధీటైన సమాధానం ఈరోజు పాకిస్తాన్ మనం ఇవ్వగలుగుతుంది. ఇది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే మనోహర్ పారికర్ గారు ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక న్యూక్లియర్ డాక్టరీని ని బాగా క్షుణ్ణంగా ఆయన దాని గురించి స్టడీ చేసి దీంట్లో మనం ఏమైనా మార్పులు తీసుకురావచ్చా అని చెప్పి ఒక పెద్ద స్టడీ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన ఏమో మళ్ళీ గోవాకి వెళ్ళిపోవడము, దాని తర్వాత ఆయన చనిపోవడం ఇవన్నీ జరిగాయి. కానీ ఆ స్టడీ చేసి మన థింక్ ట్యాంక్స్ అన్ని మన భారత ప్రభుత్వము సీరియస్ గా దీని గురించి ఆలోచన చేసిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి అయిన తర్వాత ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు గనక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే మా మీద న్యూక్లియర్ దాడి జరగబోతోంది అని మాకు కనుక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే మేము చేతులు కట్టుకొని కూర్చోము అని స్పష్టంగా చెప్పారు. అంటే అఫీషియల్ గా మనం ఏమో మొదటిసారి మేము దాడి చేయము అని మన పాలసీ ఉన్నా ఆ పాలసీని మనం తిరగ రాసాము. చెప్పకనే అవసరమైతే మేము కొడతాము అని చెప్పడం జరిగింది. సో భారతదేశంలో కూడా అఫీషియల్ స్టాండ్ ఒకటి, అన్అఫీషియల్ స్టాండ్ ఒకటి. అన్అఫీషియల్ గా మనం పాకిస్తాన్ కనుక న్యూక్లియర్ అటాక్ చేయడానికి సిద్ధపడుతోందనో ఏదో మనకు ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మనమే ముందస్తుగా వాడి మీద దాడి చేసి తీరతాము. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దేశాలలో ఉన్నటువంటి పాలసీస్ ని మనం పెరిఫరల్ గా చూడాలి, దాన్ని పెద్దగా దీర్ఘంగా చూడకూడదు. ఎందుకంటే అవసరం వస్తే ఈ నో ఫస్ట్ యూజ్ అని పక్కన పడేస్తారు, యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు చేస్తారు, అస్త్రాలు వాడాల్సినప్పుడు వాడతారు. కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. న్యూక్లియర్ బాంబ్ కన్నా వాడితే కనుక ఏ దేశం మీద ఏ ఊరి మీద దాడి జరిగిందో అక్కడే కాకుండా ఈ న్యూక్లియర్ వింటర్ అంటారు, అక్కడ ఉన్నటువంటి ఆ పొగలన్నీ కూడా చుట్టుపక్కల రమారమి 200-300 కిలోమీటర్ల దాకా విస్తరించి అక్కడంతా కూడాను క్షామం వచ్చి అక్కడంతా ప్రజలు చనిపోయి కొన్ని దీర్ఘకాలీన రోగాలు వచ్చి మనం హిరోషిమా నాగాసాకిలో చూసాం. ఈ రోజు అన్నిటికంటే తక్కువ శక్తి ఉన్నటువంటి బాంబు హిరోషిమా నాగాసాకిలో వేసినటువంటి బాంబు కంటే కొన్ని 100 రెట్లు అధికంగా ఉన్న శక్తి ఉన్నటువంటి బాంబులు అందరి దగ్గర ఉన్నాయి. అంటే అంతటి విధ్వంసాన్ని సృష్టించగల శక్తి ఉంది. కరెక్ట్. అటువంటి శక్తి ఉన్నటువంటి బాంబులు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ దాడి అంటూ జరిగితే కనుక మానవాళి బతుకుతుందా లేదనేది పెద్ద ప్రశ్నగా తయారవుతుంది. కాబట్టి అది ఒక బెదిరింపులు మాత్రమే, కానీ దాన్ని ఎరచూపి దాన్ని ముందర పెట్టి వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ని, వాళ్ళ జియో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి దేశాలను బెదిరించడానికి వాడుకుంటున్నారే కానీ ఎవరూ నిజంగా ధైర్యం చేసి వాడేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కనుక చైనా మన మీద దాడి చేసిందంటే చైనా బతకగలుగుతుందా? మన దగ్గర కేపబిలిటీ ఉంది కదా. ఫస్ట్ వాళ్ళ ఎకనామిక్గా వాళ్ళని మొత్తం మనం చోక్ చేయొచ్చు, వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళ గొంతు నొక్కేయచ్చు. మనకు మలక్కా స్ట్రైట్ అనేది వాళ్ళకి పెద్ద ప్రశ్న ఉన్నది. అక్కడ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి రమారమి 65-70% వాళ్ళ వాణిజ్యం అంతా కావాల్సిన ఆహార ధాన్యాలు కావచ్చు, లేదా చమురు కావచ్చు, వాళ్ళ వాణిజ్యం కావచ్చు, ఇక్కడి నుంచే వెళ్తాయి. అక్కడ మనం కాపు కావచ్చు ఉన్నాం. ఇందిరా పాయింట్ అని చెప్పేసి మనకు అది నికోబార్ ఐలాండ్స్ అతి దక్షిణమైనటువంటి ప్రాంతము, అక్కడ మనం ఉన్నాము. అలాగే ఇండోనేషియా యొక్క ఉత్తర భాగంలో సబంగ్ పోర్ట్ ఉన్నది, అది మనకు లీజ్కి ఇచ్చారు. అంటే ఒక గేట్ కీపర్ గా మనం ఉన్నాం, మనం కాపరిగా ఉన్నాం. అక్కడ ద్వారపాలకులుగా 2 చోట్ల మనం ఉన్నాం. 70% వీళ్ళ వాణిజ్యం అంతా అక్కడి నుంచే వెళ్ళాలి. అక్కడ మనం కాపు కాసి వాళ్ళని ఆపామంటే వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో వాళ్ళు త్రాహి అనక తప్పదు చైనా. ఎందుకంటే వాళ్ళకు ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉన్నది. ఆ దేశంలో వాళ్ళకున్న జనాభాకు కావాల్సినంత ఆహార ధాన్యాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోలేదు.
న్యూక్లియర్ వెపన్ కంటే కూడా చాలా భయంకరమైన అస్త్రం మన దగ్గర ఉన్నది. కాబట్టి మన మీద న్యూక్లియర్ అటాక్ చేసేటువంటి సాహసం వాళ్ళు చేయరు నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే కనుక అతపాతాళంకి వాళ్ళని తోయగలిగినటువంటి క్షమత మన దగ్గర ఉన్నది. 1962లో మనం ఓడిపోవడానికి ముఖ్య కారణం మన నేవీని, ఎయిర్ ఫోర్స్ ని మనం దించలేదు బరిలో. ఈ రెండింటిని కనుక మనం దించి ఉంటే బహుశా పరిణామాలు వేరేలాగా ఉండేవి. ఇంత ఘోర పరాభవం మనకు వచ్చి ఉండేది కాదు. అప్పటి నెహ్రూ, కృష్ణ మేనన్ చేసినటువంటి పిచ్చి చర్యల వల్ల మనం ఓడిపోయాం. కానీ మన సైనికుల యొక్క యుద్ధ పటిమలు, వాళ్ళ పోరాటం చేసినటువంటి విధానంగా మనం చూసామంటే అసలు చైనాని ఈజీగా మనం హ్యాండిల్ చేసి ఉండొచ్చు. మన ఎయిర్ ఫోర్స్ వస్తే కనుక వాళ్ళ దగ్గర అటు సైడ్ ఎయిర్ ఫోర్సే లేదు వాళ్ళ దగ్గర. సో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన మనం సరైన నిర్ణయాలు కాదు, తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ నేవీని దించి ఉండింటే చైనా ఎప్పుడో వాళ్ళు అసరాలు పడేసి ఉండేవాళ్ళు. అందుకనే గత 70 ఏళ్లుగా వాళ్ళు మనల్ని హిమాలయాల్లోనే కట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు కూడా మనం వాళ్ళ బడ్జెట్ అలొకేషన్ కూడా ఆర్మీకి ఎక్కువ ఇస్తున్నారు, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి తక్కువ ఇస్తున్నారు. మన శక్తి సముద్రంలో ఉన్నది. సముద్రంలో వాడిని కనుక మనం వెంటాడామంటే కనుక సునాయాసంగా వాడిని ఓడించవచ్చు. కాబట్టి న్యూక్లియర్ థ్రెట్ కంటే కూడా పెద్ద అస్త్రం మన దగ్గర ఉన్నది. దానికి భయపడుతున్నది చైనా. వాళ్ళ కాంపిటీషన్ అమెరికాతో ఉంది కాబట్టి వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎనీవే ఇప్పుడు వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి రాబోయే దశకంలోనో 2 దశకాల్లోనో చైనా కూడా కొలాప్స్ అయినా ఆశ్చర్యపడవలసిన పరిస్థితి అవసరం లేదు మనకు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.